పెళ్లి మండపంలో చేయమంటే వాట్సాప్ వీడియో కాల్ లో చేసినట్టుంది. వెల్కమ్ బ్యాక్ టు డే 1 ఇన్ పాండిచేరి. ఎలాగోలా కిందమే పడి పెళ్లి కూతురు మండపంలో రీచ్ అయినట్టు మేము కూడా మా అత్తారింటికి పాండిచేరికి అయితే రీచ్ అయిపోయాం. వచ్చి రాగానే రూమ్ చెక్ ఇన్ చేసి ఫుల్ గా టైర్డ్ అయ్యానని కాస్త రెస్ట్ తీసుకుందామంటే అప్పుడే మా ఆకలిస్తుంది బయటికి ఏమైనా తినేసి వస్తామంటే ఇప్పుడే వచ్చేటప్పుడు ట్రైన్ లో బిర్యానీ తిన్నాడు, మళ్ళీ ఆకలి అవుతుందంట. ఇదేదో మా సొంత ఊరు అయినట్టు మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది పడితే చేస్తా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, కాస్త రుబాబ్ చేస్తా అంటే నడవదు. 1 మినిట్ లో నీ సామాన్లతో సహా నిన్ను మాయం చేస్తారు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన లిమిట్స్ లో మనం ఉండాలి. మంచి కట్టుబాట్లు సార్. అక్కడ రెస్టారెంట్ లో ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే వాళ్ళు బిర్యానీ ప్యాకింగ్ సెపరేట్, చికెన్ ఫ్రై పీస్ సెపరేట్ ఇచ్చారు. అరే ఏంట్రా ఇది? పెళ్లి మండపంలో చేయమంటే వాట్సాప్ వీడియో కాల్ లో చేసినట్టు. తిన్న తర్వాత మంచిగా స్నానం చేసి మోడల్ రెడీ అయిపోయి బయటికి వెళ్దాం అనుకున్నా, కానీ నేను వేసుకున్న అవుట్ఫిట్ నాకు అసలు సెట్ అవ్వలేదు. అందుకే మళ్ళీ వేరే అవుట్ఫిట్ మార్చేసా. ఏం చేద్దామంటావు మరి? అవుట్ఫిట్ ఎలా ఉందో కింద కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. ఆలోపు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. ఉంటా, బాయ్.